ఈ మధ్య కాలంలో తరచుగా మేము ఓపీలో చూస్తున్న కేసెస్లో అతి ఎక్కువగా పెరిగినవి స్థూలకాయం కేసులు. స్థూలకాయం ఆర్ ఒబేసిటీ. పోస్ట్ కోవిడ్, ఈ కోవిడ్ కావచ్చు, మన రెగ్యులర్ దైనందిక జీవితంలో వచ్చిన మార్పులు కావచ్చు, ఏవైతేనేమి ఈ మధ్యకాలంలో మేము స్థూలకాయం పేషెంట్స్ని చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఏజ్తో సంబంధం లేకుండా, అంటే వయసుతో నిమిత్తం లేకుండా 4 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వరకు కూడాను చాలామంది స్థూలకాయంతో బాధపడుతూ మమ్మల్ని కలవటం జరుగుతుంది. ఈ స్థూలకాయానికి డయాగ్నోజ్ చేయడానికి ఒక బిఎంఐ, బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ బిఎంఐని బేస్ చేసుకొని మేము వీళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది. నార్మల్ ఎనీథింగ్ 24.9 కన్నా, బిఎంఐ 24.9 కన్నా తక్కువగా ఉండటం, 16 కన్నా ఎక్కువగా, 24.9 కన్నా తక్కువగా ఉండటాన్ని నార్మల్ బిఎంఐ అంటాం. 16 కన్నా తగ్గితేనేమో అండర్ వెయిట్ అని చెప్తాము. ఆ తర్వాత 25 నుంచి 30 వరకు బిఎంఐ, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ 25 టు బిట్వీన్, అంటే 25 నుంచి 30 మధ్యలో ఉంటే దీన్ని ఓవర్ వెయిట్గా చూస్తాము. 30 కన్నా ఎక్కువగా ఉంటే దీన్ని ఒబేసిటీ, స్థూలకాయం కింద చూస్తాం. ఒకవేళ ఈ బిఎంఐ అనేది 40 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మార్బిడ్ ఒబేసిటీ, ప్రాణం తీసేంత లేదా ప్రాణాంతకమైన స్థూలకాయం అని డయాగ్నోస్ చేస్తాం. ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీలోనే మళ్ళీ గ్రేడింగ్స్ ఉన్నాయండి. అంటే లైక్ 25 నుంచి 27.5 మధ్యలో ఉంటే దాన్ని గ్రేడ్ 1 ఓవర్ వెయిట్ అంటాం. 27.5 నుంచి 30 మధ్యలో ఉంటే కనుక దీన్ని గ్రేడ్ 2 ఓవర్ వెయిట్ అంటాం. అలానే ఒబేసిటీలో కూడా 30 నుంచి 34.9 మధ్యలో ఉంటేనేమో గ్రేడ్ 1 ఒబేసిటీ అంటాము. 35 నుంచి 39.9 మధ్యలో ఉంటే దీన్ని గ్రేడ్ 2 ఒబేసిటీ అంటాం. ఇంతకుముందు చెప్పినట్టు 40 దాటితే మార్బిడ్ ఒబేసిటీ అంటాం. ఒబేసిటీకి చాలామంది అడుగుతున్నది కాజెస్. చాలామంది చెప్పేది మా ఇంట్లో అందరూ లావుగా ఉంటారు, లేదా సంథింగ్ జెనెటికల్గా వచ్చింది, లేదా ఈ మధ్య కాలంలో లావయ్యాను, లేదా ఈ మధ్య కొత్తగా ఉద్యోగంలో లావయ్యాను, కొత్తగా పెళ్ళయ్యాక లావయ్యాను. ఇవన్నీ సహజంగా చెప్పే మాటలు. ఓవరాల్గా ఎందుకు లావయ్యారు, ఎప్పుడు లావయ్యారు అన్న దాంతో సంబంధం లేకుండా ద కాన్సెప్ట్ పెథోజెనిసిస్, అసలు ఏంటి, ఈ స్థూలకాయం ఎందుకు వస్తుంది అంటే ఖర్చు పెడుతున్న క్యాలరీస్ కన్నా తీసుకుంటున్న క్యాలరీస్ ఎక్కువైనప్పుడు. ఎప్పుడైనా కూడా ఏమి తిన్నా కూడా, చాలామంది అంటారు స్వీట్స్ తింటేనే లావు అవుతారు, లేదా ఇంకేవేవో తింటే లావు అవుతారు, సోకాళ్ళు తింటే లావు కారు, ఇవి తింటే లావు అవుతారు. అవేం కాదండి. ఎక్సెప్ట్ ఫర్ ప్రోటీన్ డైట్, ఏ ఫుడ్ అయినా కూడాను, కార్బోహైడ్రేట్స్ అయినా కూడాను, లిపిడ్స్ అయినా కూడాను క్యాలరీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొలెస్ట్రాల్ ఫుడ్ అనేది, అంటే ఫ్యాటీ ఫుడ్స్ అనేవి ఎక్కువ క్యాలరీస్ని మన బ్లడ్లో వదిలితే, కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తక్కువ, ప్రోటీన్ అస్సలు వదలదు. ఏ ఫుడ్ తీసుకున్నా కూడాను అది చివరికి బాడీలో స్టోర్ అయ్యేది లిపిడ్గానే స్టోర్ అవుతుంది. అంటే స్వీట్లు తింటేనే ఒంట్లో స్వీట్ పెరుగుతుందని కాదు, ఏం తిన్నా కూడాను స్వీటే, అంటే షుగర్సే పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ తీసుకునే క్యాలరీస్, అంటే ఈ ఫుడ్ని లేదా దీన్ని మేము క్యాలరీస్ లానే క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే షుగర్స్ కావచ్చు, ఏమైనా ఏది తింటే ఎంత క్యాలరీస్ బయటకు వస్తుందని చూస్తాం తప్ప ఏం తిన్నారు అది ఏ విధంగా బయటకు వస్తుందని కాదు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్యాలరీస్ పెరిగిపోయి ఖర్చు పెడుతున్న క్యాలరీస్ తగ్గటం ఎలా జరుగుతుంది? ఇట్ ఈజ్ ఐదర్ బికాస్ ఓవర్ ఈటింగ్, అతిగా తినటం, లేదా అసలు ఏమీ వర్క్ చేయలేకపోవటం. సహజంగా మనం చూస్తే మన తాతలు లేదా తండ్రుల దగ్గర ఎక్కువగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా వాకింగ్, ఎక్కడికైనా నడుస్తూనే వెళ్ళాల్సి వచ్చేవాళ్ళు. ఏదైనా సరే మిషన్స్ అంటూ ఏమీ ఉండేవి కాదు. ఏదైనా సరే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏదైనా పని చేయాల్సి వచ్చేది. బాడీ అప్పట్లో వాళ్ళు తీసుకున్న క్యాలరీస్ని మనం చేసే పనుల ద్వారా ఖర్చు పెడుతూ పోయేవాళ్ళు. అప్పుడు తీసుకునే ఫుడ్లో కూడాను లో క్యాలరీస్ ఉండేవి. అంటే ఉదాహరణకి దొడ్డు బియ్యం అంటాం. అంటే ఈ దొడ్డు బియ్యం లేదా బ్రౌన్ రైస్, వీటిని ఎలా చెప్తామంటే, వీటిని ఏ ఫుడ్ తీసుకున్నా కూడాను ఆ ఫుడ్ కరగటానికి లేదా అరగదీయటానికి బాడీ కొంత ఎనర్జీని ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చు పెట్టిన తర్వాత వచ్చే ఎనర్జీ ఎంత ఈల్డ్ చేస్తుంది, అంటే ఎంత ఎనర్జీ బయటకు వచ్చింది అనేది. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కప్పు రైస్ తీసుకొని మనం అది తిన్నాము అనుకుంటే, ఆ కప్పు రైస్ డైజెస్ట్ అవ్వడానికి సమ్ ఎక్స్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ బర్న్ అయితే, ఆ తర్వాత అది అరిగిపోయిన తర్వాత రక్తంలో ఇన్ని వై క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని వదులుతుందని అనుకుందాం. అది ఇప్పుడు దొడ్డు బియ్యం సంగతి తీసుకుంటే దాన్ని అరగదీయటానికి బాడీకి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయ్యేది, ఇచ్చే ఎనర్జీ సేమ్ ఉండేది.
ఇప్పుడు మనం తీసుకునే సన్నబియ్యం ఏదైతే ఉంటుందో ఆ సన్నబియ్యం అది అరగటానికి బాడీ చాలా తక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ దొడ్డు బియ్యాన్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీ ఖర్చు పెట్టే ఎనర్జీ ఒక 50 క్యాలరీస్ అనుకుందాం. ఈ 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ రైస్ మన ఈ దొడ్డు బియ్యం అనేది 100 క్యాలరీస్ని బ్లడ్లో వదులుతుందా అనుకుందాం. అప్పుడు నెట్ ఈ 100 మైనస్ 50 ఓవరాల్గా మనం ఈ 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ దొడ్డు బియ్యం తీసుకుంటే కేవలం 50 క్యాలరీస్ మాత్రమే వచ్చాయి. అదే సేమ్ 100 గ్రాముల ఒక సన్న బియ్యంతో మనం తిన్నామనుకుంటే, అన్నం తిన్నామనుకుంటే, ఈ సన్న బియ్యం 100 గ్రాములని అరగతీయడానికి బాడీకి కేవలం ఒక 15 to 20 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది. అండ్ బయటకు వచ్చేది అగైన్ సేమ్ 100 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీనే ఉంటుంది. ఇప్పుడు నెట్ చూసుకుంటే కనుక 100 మైనస్ 20 80, అంటే సేమ్ 100 మిల్లీగ్రామ్ దొడ్డు బియ్యం, సేమ్ 100 మిల్లీగ్రామ్ సన్న బియ్యం తీసుకుంటే సేమ్ 100 క్యాలరీసే రక్తంలో కలిసినా కూడాను కన్జ్యూమ్ అయిన ఎనర్జీ తక్కువ. కాబట్టి సన్న బియ్యం తీసుకోవటం వల్ల 80 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తే దొడ్డు బియ్యం వల్ల కేవలం 50 క్యాలరీస్ ఆఫ్ ఇదే వస్తుంది. ఈ ఎక్స్ట్రా 30% ఏదైతే ఉందో ఇలాగా ఏం తీసుకున్నా కూడాను ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం, తక్కువ కన్జ్యూమ్ అవ్వటం, అంటే దాన్ని అరగతీయడానికి డైజెస్ట్ చేయడానికి తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్. ఇప్పుడు మనం ఏవైతే ఫాస్ట్ ఫుడ్స్ అంటున్నామో, ఫాస్ట్ ఫుడ్స్, కార్బనైజ్డ్ డ్రింక్స్, స్వీట్స్, ఇవన్నీ కూడాను వీటిని బాడీ డైజెస్ట్ చేయడానికి పట్టే ఖర్చు అదా అయ్యే ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అవి రక్తంలో వదిలే ఎనర్జీ మాత్రం, క్యాలరీస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త రకం మోడర్నైజ్డ్ ఫుడ్స్ అన్నిటి కూడాను ఒకటి దే ఆర్ ఈల్డింగ్ హై ఎనర్జీస్, లేదా వాటిని డైజెస్ట్ చేయడానికి పట్టే ఎనర్జీ తక్కువగా ఉండటం. వీటి వల్ల మోర్ అండ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ, రెసిడ్యువల్ ఎనర్జీ మనం చెప్పేది అన్నీ పెరుగుతూ పోతున్నాయి. అంటే మనం తీసుకునే ఫుడ్లోనేమో హై క్యాలరీస్ ఉంటున్నాయి, దాన్ని డైజెస్ట్ చేయడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా నెట్ ఎనర్జీ అనేది విపరీతమైన ఎక్కువగా ఉంటుంది. ఇంత ఎనర్జీ బాడీలోకి వచ్చిన తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేయటం లేదా ఖర్చు పెట్టడం ఎలా చేయాలి? ఖర్చు పెట్టడం అంటే ఎలాగా? ఒకటి ఎక్సర్సైజ్, మనం చేసే పని, ఆ చేసే పని ఎక్సర్సైజ్ ఉండేవి, అంటే వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేయాల్సి రావటం. కాకపోతే ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈ నూతన ఏమంటారు జీవనశైలి ఎలా అయిపోయిందంటే వీఆర్ మోర్ స్టిక్కింగ్ టు ది చైర్స్. కేవలం చైర్ మీద కూర్చొని చేసే పనులే పెరుగుతూ పోతున్నాయి. నిజంగా ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది వృత్తిపరంగా ఎక్కడా ఉండట్లేదు. వృత్తిపరంగా చెప్తున్నాను, అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా డాక్టర్, నేను నాలాంటి డాక్టర్ కావచ్చు, లేదు బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, టీచర్ కావచ్చు, ఏదైనా మన ప్రొఫెషన్లో ఈ మధ్యకాలంలో వృత్తిపరంగా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ పని చేసేలాగా ఏవి ఉండట్లేదు. అన్లెస్ మీరు ఒక అథ్లెట్ అయితే తప్ప వృత్తిపరంగా ఎక్కడా ఉండట్లేదు. సో ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సపరేట్గా ఒక టైము ఎక్సర్సైజ్కి కేటాయించాల్సి రావటం. మీరు ఒక తీసుకునే ఫుడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవటం. మీరు ఆన్లైన్లో చూస్తే తీసుకునే ఫుడ్కి ఎంత క్యాలరీ వస్తుంది అనేది ఈజీగా దొరుకుతుంది. ఆన్లైన్ కేవలం వినోదానికి కాకుండా ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటే చాలా మంచిది. తీసుకునే ఫుడ్ 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను, లేదా ఒక బిగ్ సైజ్ పిజ్జా తీసుకుంటున్నాను, ఒక మీడియం సైజ్ బర్గర్ తీసుకుంటున్నాను, ఎంత ఎనర్జీ ఈల్డ్ చేస్తుంది అనేది మీరు సింపుల్ గూగుల్లో కొడితే వస్తుంది. 600 క్యాలరీస్ అన్నారనుకోండి, ఇప్పుడు ఈ 600 క్యాలరీస్ ఖర్చు చేయాలంటే ఎలా? ఎంతసేపు వాక్ చేస్తే అవుతుంది, ఎంతసేపు రన్ చేస్తే అవుతుంది, ఎంతసేపు బిస్కిల్ తీయటం అంటారు, అంటే సిట్అవుట్స్, ఇలాంటివి చేస్తే అవుతుంది. ఇవన్నీ చూసుకొని తీసుకున్న ఎనర్జీని తీసుకున్నట్లు ఖర్చు పెట్టుకోగలిగితే ఈ డయాబెటీస్ని మీరు నివారించగలరు, ఈ స్థూలకాయాన్ని నివారించగలరు. ఎవరైతే ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారో, రెగ్యులర్గా BMI చెక్ చేసుకుంటూ ఓవర్ వెయిట్ ఉంటున్నారో వాళ్ళు ఈ స్థూలకాయంకి వెళ్ళకముందే ఇలాంటి ఎక్సర్సైజెస్, క్యాలరీస్ తగ్గించుకోవటం, క్యాలరీస్ ఖర్చు పెట్టడం చేస్తూ పోతే ఈ స్థూలకాయాన్ని మనం నివారించగలం. ఈ స్థూలకాయానికి సంబంధించి ఇట్ హ్యాస్ వెరీ నెగిటివ్ ఇంపాక్ట్స్ అంటే చాలా కూడాను మనకి చెడు ప్రభావం చూపిస్తుంది బాడీ మీద. BMI ఒకసారి 40 దాటింది అంటే కనుక వీళ్ళకి ఊపిరి తీసుకోవటంలో కష్టం రావటం, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఒంట్లో పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కోమా స్థాయిలోకి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళలో ఈ ఒబేసిటీ వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్లు లేదా కార్డియాక్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి అవకాశాలు నార్మల్ పీపుల్తో పోలిస్తే 50% ఎక్కువగా ఉంటాయి. సో మనం సహజంగా చెప్తూ ఉంటాము మన ఇండియన్ కమ్యూనిటీలో మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మనమని. అలానే మెడికల్ టర్మినాలజీలో ఒకటి ఉంటుంది,
యు ఆర్ వాట్ యు ఈట్, అంటే నువ్వేం తింటున్నావో అదే నువ్వు. అంటే మెడికల్గా మేము చెప్పేది ఇదే. మీరు హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నారా, ఇట్స్ ఎ నెగిటివ్ ఫుడ్, యు ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ఏ నెగిటివ్ కాంప్లికేషన్స్. సో స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే ఒకటే మార్గం, ఎక్సర్సైజ్, లో క్యాలరీ ఫుడ్. ఈ స్థూలకాయానికి సంబంధించి ఆపరేషన్లతో తగ్గించుకోవాలి అనుకోవటం అంటే 40 దాటిన వాళ్ళకి, 50 దాటిన వాళ్ళకి మార్బిడ్ ఒబెసిటీ అంటాం. వీళ్ళకి సర్జికల్గా కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా కూడాను ఇవన్నీ కూడాను చాలా కాంప్లికేషన్తో కూడుకున్నవి. ఒకప్పుడు తెలుగులో ఒక వెలిగిన ఒక హీరోయిన్ కూడాను ఇలా లైపోసక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆన్ టేబుల్ డెత్ అయిన విషయం కూడా మీకు తెలుసు. సో సర్జికల్ ఆప్షన్ దాకా వెళ్దాము, అప్పటిదాకా చూసుకుందాంలే, అప్పటిదాకా మనం నచ్చినట్టు తిందాం, నచ్చినట్టు ఉందాం అనేది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక స్లోగన్లా బాగుంటుంది, నేను ఎలా ఉన్నానో అదే నేనే ఒకటే జీవితం, ఒకేసారి తింటాం, ఇవన్నీ కూడాను వర్కౌట్ కావు. ఎందుకంటే స్థూలకాయాన్ని నివారించడమైనా మన బాడీ మన చేతిలో ఉంది. మన శరీరాన్ని దేవాలయంలా భావిస్తే కనుక ఇలాంటి పనులు చేయకుండా కాస్త ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఏమి లోపలేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం అనేది కొంచెం క్యాలిక్యులేషన్గా ఉంటే కనుక స్థూలకాయాన్ని నివారించగలం.